అనకాపల్లికి సీఎం రమేష్ ఒక గిఫ్టే. ఎందుకంటే నరేంద్ర మోడీతో డైరెక్ట్గా కాంటాక్ట్సు, అమిత్ షాతో డైరెక్ట్ కాంటాక్ట్సు, అట్లాగే ఎవరెవరైతే పార్టీలో ఉన్నటువంటి జాతీయ నాయకులతో కాంటాక్ట్స్. సరే తెలుగుదేశం నుంచి వచ్చారా, చంద్రబాబు ఆత్మగా బ్రతుకుతారా, ఇదంతా ఖచ్చితం. బట్ పలుకుబడి చంద్రబాబుకి మోడీకి మీటింగ్ ఏర్పాటు చేయగలిగిన పలుకుబడి ఆయన సొంతం. అలాంటి వ్యక్తి ఇప్పుడు అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. దానికి సాక్ష్యం నరేంద్ర మోడీ సభ అనకాపల్లిలో. ఎవరొచ్చినా సరే, కేంద్ర మంత్రులు ఎవరొచ్చినా సరే మస్ట్గా అనకాపల్లిలో మీటింగ్ ఉంటుంది. నిర్మలా సీతారామన్ రానియండి, రాజ్నాథ్ సింగ్ రానియండి, ఎవరొచ్చినా సరే అనకాపల్లిలో మీటింగ్ ఉంటుంది. మామూలుగా అయితే వైజాగ్లో పెడుతుండేవాళ్ళు ఇదివరకు. వైజాగ్లో చిన్నపాటి మీటింగ్లు, అనకాపల్లిలోనే మెయిన్. ఏదో ఒకటి ఖచ్చితంగా అక్కడ నిర్వహిస్తూ వస్తున్నారు. తద్వారా టోటల్గా చూస్తే తన పలుకుబడి ఎంత ఉంది అన్నటువంటిది సీఎం రమేష్ నిరూపిస్తున్నారు.